హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం తిరుభువన్ మిశ్రా సిఏ టాపర్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాము. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో మొత్తం 9 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ 55 మినిట్స్ నుంచి 1 అవర్ రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వెబ్ సిరీస్ అసలు మొత్తం నోడియా స్టేట్లోని ఆ బ్యాక్డ్రాప్లో మొత్తం చిత్రీకరించడం జరిగింది. నిజంగా అక్కడ పరిస్థితులు అలా ఉంటాయా? ఇప్పుడు వచ్చే వెబ్ సిరీసెస్ కానీ మూవీస్ కానీ ఇంత అడల్ట్నెస్ అనేది అవసరమా అనేలా రావటం మరి ఎందుకనేది ఈ వెబ్ సిరీస్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో సిఏ టాపర్ ఈ వెబ్ సిరీస్ టైటిల్కి తగ్గట్టుగానే సింపుల్ స్టోరీ లైను, బట్ ఓవర్ లెంత్, ఓవర్ ఎపిసోడ్స్ తోటి, ఓవర్ రన్ టైప్ తోటి తీశారు. ప్యూర్లీ అడల్ట్ కంటెంట్ ప్లస్ 18+ వాళ్ళు మాత్రమే చూడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చిత్రీకరించారు ఈ వెబ్ సిరీస్ని. సో ఓవర్ బూత్ డైలాగులు, ఓవర్ అడల్ట్ సన్నివేశాలతోటి మొత్తం ఓవర్గా తీసి పడదొబ్బాడు డైరెక్టర్. ఈ సిఏ టాపర్ ఎలా ఉందంటే, ముఖ్యంగా స్టోరీ లైను, మిశ్రా అనే ఒక క్యారెక్టర్ తన ఫ్యామిలీని లీడ్ చేయటం కోసము, తన ఫ్యామిలీని ఉన్నత పొజిషన్కి తీసుకురావటం కోసము, సొసైటీలో తను చేస్తున్న జాబు వల్ల అతనికి ఎటువంటి సరైన అవుట్ సైడ్ ఇన్కమ్ రాకపోవటంతో అటు ఫ్యామిలీ మెంబర్స్లోనూ ఇటు బయట వాళ్ళలోనూ చులకన భావం ఏర్పడటంతో ఆ తదనంతరం తను తీసుకున్న నిర్ణయం మెయిల్ సెక్స్ వర్కర్గా చేసే ప్రాసెస్లో అతను ఎటువంటి పరిణామాలు ఫేస్ చేశాడు, ఆ తదనంతరం ఏం జరిగింది అనే సింపుల్ స్టోరీ లైన్ని బాగా ల్యాక్ చేసి 9 ఎపిసోడ్స్ తోటి ఓవరాల్గా దగ్గరగా 7 అవర్స్ రన్ టైం తోటి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ప్యూర్లీ అడల్ట్ కంటెంట్, బూత్ పదాలు, అసలు ఫ్యామిలీ అయితే చాలా దూరంగా ఉండాలి వెబ్ సిరీస్కి ఫ్యామిలీతో చూసేవాళ్ళు. సో ఫ్యామిలీతో అంటే నాట్ పాసిబుల్ ఈ వెబ్ సిరీస్ చూడటానికి. ఇకపోతే ఇందులో వచ్చే బూత్ పదాలకి, అడల్ట్ కంటెంట్కి అన్లిమిటెడ్ అని చెప్పాలి. ఒక్కొక్క ఎపిసోడ్ను ఒక్కోలా వీలైనంత వరకు బాగా ల్యాక్ చేసి చూపించేసేసాడు డైరెక్టరు. సో ఈ 9 ఎపిసోడ్స్లో నాకు తెలిసినంతవరకు, నేను చూసినంత వరకు ఓవరాల్గా ఒక 4 to 5 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసే ఈ వెబ్ సిరీస్ని కావాలని ఓవర్ ల్యాక్ చేసేసి 9 ఎపిసోడ్స్ తోటి 7 అవర్స్ రన్ టైం తోటి చూపించాడు. సో ఈ సిఏ టాపర్ వెబ్ సిరీస్ వచ్చేసి మిశ్రా అనే క్యారెక్టర్ లేడీస్కి వద్ద డబ్బులు తీసుకొని వాళ్ళకి సెక్స్ సర్వీస్ అనేది చేస్తూ వారి నుండి వచ్చిన ఇన్కమ్ తోటి తన ఫ్యామిలీ ఉన్నత పొజిషన్కి, తన వైఫ్ తోటి షాప్ పెట్టించడానికి, అట్లనే తన పిల్లల్ని పై చదువుల కోసం మంచి స్కూల్స్లో అడ్మిట్ చేయటం, ఇట్లా తన ఫ్యామిలీ పర్సనల్ లైఫ్కి బాగా యూజ్ చేసుకుంటాడు ఆ ఇన్కమ్ మొత్తాన్ని. అనుకోకుండా ఆ ఏరియాలోని ఒక డాన్ స్మగ్లర్ వైఫ్కి ఇతను రెగ్యులర్గా సెక్స్ సర్వీస్ అనేది చేస్తూ ఉంటాడు. ఆ తదనంతరము తన వైఫ్ మీద డౌట్ రావడంతో, నిఘా పెట్టడంతో తెలిసిపోతుంది. సో అనుకోకుండా తన మనుషులు రావడంతో వారిలో ఒకరిని ఈ సిఏ టాపర్ క్యారెక్టర్ ప్లే చేసిన మిశ్రా చంపేస్తాడు. ఆ తదనంతరం హత్య కేసుని ఛేదించడం కోసం పోలీసులు పక్క అన్వేషిస్తుంటారు. మరోవైపు ఆ డాన్ మనుషులు కూడా ఎవరు చంపారు అనేది అన్వేషిస్తూ ఉంటారు. అదే ప్రాసెస్లో ఆ డాన్ వైఫ్ ఇతనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది తప్పించుకోవటానికి. అనుకోకుండా ఆమె కూడా చివరిలో తన నుండి కూడా వ్యతిరేకత రావటంతో చివరికి ఏమైనది, తన ఫ్యామిలీ చివరికి ఎందుకు అతని నుండి వదిలి వెళ్ళిపోతుంది. సో ఇతను సీక్రెట్స్ అనేది తన ఫ్యామిలీ వద్ద దాయటంతో తన ఫ్యామిలీ కూడా ఇతనితో కొన్ని సీక్రెట్స్ దాచిందా అనేది క్లైమాక్స్ ట్విస్ట్. సో ఇటువంటి వెబ్ సిరీస్ వీలైనంత వరకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. సో నేను ఇచ్చే రివ్యూ అవుట్ ఆఫ్ 5లో 2. సో ప్యూర్లీ అడల్ట్ కంటెంట్, సో వేస్ట్ ఆఫ్ టైం వెబ్ సిరీస్. బాగా బూతులను లైక్ చేసే వాళ్ళకైతే నచ్చుతుందాం బహుశా ఈ వెబ్ సిరీస్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.